హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. కయ్యంలో వియ్యం. సుమారు 400 సంవత్సరాల కిందట మైసూరు ప్రాంతంలో ఒక రాష్ట్రాన్ని పురుషోత్తముడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన గంగ వంశానికి చెందినవాడు. గౌరవనీయమైన ప్రభువు, అవివాహితుడు. తగిన కన్య దొరికితే తప్ప పెళ్లాడనని పట్టుదల వహించాడు. ఆ కాలంలో కాంచీపురాన్ని నేలే కంచిరాజుకి ఒక కుమార్తె ఉండేది. ఆమె లోకైక సుందరి అని పేరు పొందింది. పురుషోత్తముడికి ఆ కన్య అన్ని విధాలా తగినదని లోకంలో ఒక వదంతి బయలుదేరింది. ఆ వార్త పురుషోత్తముడి తండ్రికి చేరగానే ఆయన కంచిరాజుకి పురోహితుడైన ద్వారా రాయబారం పంపించాడు. పెళ్లి చూపులకు ఏర్పాటు కూడా జరిగింది. కంచిరాజుకి వారికి సమస్తమైన మర్యాదలు జరిపించి తనకు కావలసిన బోగట్టులన్నీ తెలుసుకున్నాడు. పురుషోత్తముడు గొప్ప వంశానికి చెందిన యువకుడు, మంచి విద్యావంతుడు, శక్తి సామర్థ్యాలు కలవాడు, ఇన్నిటికీ మించి ఉన్నతమైన అంతస్తు కలిగినవాడు. పైగా ఆ సమావేశంలో పురుషోత్తముడు కంచిరాజు కూతురు ఒకరినొకరు చూసుకుని మనసులో ఇష్టపడ్డారు. ఇన్ని విధాల అనుకూలంగా ఉండే పురుషోత్తముని సంబంధం కంచిరాజుకి బాగా నచ్చింది. అందుచేత ఖాయపరిచి కబురు చేద్దామని అనుకుంటూ ఉన్నాడు. పురుషోత్తముడు కూడా ఈ సంబంధం నిశ్చయమైనట్టే భావించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అయితే తీరా పురుషోత్తముడు మరలిపోయిన తర్వాత కాంచీరాజుకి ఒక చిత్రమైన సంశయం పట్టుకున్నది. అది ఏమిటంటే, గంగవంశపు రాజులు గొప్ప భక్తులు. తరతరాలుగా వారు జగన్నాథ స్వామిని కొలుస్తూ ఉండేవారు. పుణ్యక్షేత్రమైన శ్రీ జగన్నాథంలో స్వామికి బ్రహ్మాండమైన ఆలయం నిర్మించింది కూడా వారే. అనగా గంగవంశ ప్రభువులే. స్వయంగా స్వామివారికి కైంక్యారాధాలు జరిపించటం ఆ రాజులకు వంశాచారమే ఉంటున్నది. ఇలా వంశపరంపరంగా వస్తున్న ఆచారాన్ని అనుసరించి ఏడాదికి ఒకసారి లాంఛనాప్రాయంగా పురుషోత్తముడు కూడా జగన్నాథ స్వామి వారి ఆలయానికి వెళ్ళటం, ఉత్సవ సమయమందు స్వామికి సేవ చేసినట్టు సూచనగా బంగారు కట్టుగల చీపురు కట్టతో ఆట్టే నేలలో ఊడవటం మామూలు. ఈ సంగతి తెలిసిన కాంచీరాజు మనసు మార్చుకొని, ఊడ్చేవాడిక నా కూతుర్నిచ్చి పెళ్లి చేయటం, ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పి పురుషోత్తముడి తండ్రికి కబురు పంపాడు. కాంచీరాజు పంపిన కబురు చెవిన పడగానే పురుషోత్తముడికి చెప్పలేని పౌరుషం వచ్చేసింది. అందులోనూ ఈ విధంగా తమ ఇలవేల్పైన స్వామివారిని దూషించటంతో అతను ఉగ్రుడై కాంచీరాజుకి శాస్తి చేయాలని ప్రతిజ్ఞ పట్టాడు. పురుషోత్తముడు ఇలా ప్రతిజ్ఞ పట్టిన కొద్ది రోజుల్లోనే గంగసేనులు పోయి కంచిరాజ్యాన్ని ముట్టడించినాయి. అయితే కంచిరాజు చూడగా సామాన్యుడు కాదు. ఆ యుద్ధంలో గంగసేనలను అవలీలగా తరిమేశాడు కాంచీరాజు. ఓడిపోయిన పురుషోత్తముడు నిరాశ చెందలేదు. ఈసారి రెట్టింపు ఉత్సాహంతో మరింత ఎక్కువ సైనిక బలం సమకూర్చుకొని ఇంకా ఎక్కువ పట్టుదలతో రెండోసారి యుద్ధానికి వెళ్ళాడు. ఎంత సమర్థునైనప్పటికీ కాంచీరాజు ఈ మారు జరిగిన మహాయుద్ధంలో నెగ్గలేకపోయాడు. ఎప్పుడైతే కాంచీరాజు ఓడిపోయాడో కసి కొద్దీ పురుషోత్తముడు తనకు శత్రువు అయిన కాంచీరాజును, రాజకుమారిని బంధించమని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు తన వశమై ఉన్న ఆ రాజకుమారిని పెళ్లాడటానికి ఎటువంటి అభ్యంతరము లేదు గనక పురుషోత్తముడు ఇలా చేస్తాడని అనుకున్నారు అందరూ. కానీ పురుషోత్తముడు ఆ పిల్లను పెళ్లాడదలచలేదు సరికదా, మళ్ళీ కన్నెత్తైనా చూడలేదు. తన మంత్రిని పిలిచి ఈ అమ్మాయికి ఎప్పుడైనా ఊడ్చేవాడి సంబంధం చూసి ముడి పెట్టవలసిందని ఆజ్ఞ ఇచ్చాడు. కోపం కొద్దీ రాజు ఇచ్చిన ఆజ్ఞను పాలించటమా వద్దా అని గట్టి సమస్య పట్టుకున్నది మంత్రికి. అయితే మంత్రి మంచి బుద్ధకుశలుడు. ఈ విషయంలో ఎంత మాత్రం తొందరపడకూడదు, బాగా నిదానించి అలి అనుకున్నాడు. సరేనని రాజు వద్ద సెలవు తీసుకొని ఆ క్షణం అందే ఎవరికీ తెలియని ఒక రహస్య స్థలంలో కాంచీ రాజకుమారికి బస ఏర్పరిచి అక్కడ ఆమెకు సమస్తమైన రాజోపచారాలు జరగటానికి తగినట్టు ఏర్పాట్లు చేశాడు. ఆ సంగతి బ్రహ్మరుద్రులకైనా తెలియదన్నమాట. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత పురుషోత్తముడు రాజకుమారుని గురించి సమాచారమే మర్చిపోయాడు. కాంచీరాజు కూడా క్రమేణా కోపం తగ్గింది. దురుసుతనంగా తను ఆనాడు తూలనాడినందుకు ఎంతగానో పశ్చాత్తాపం చెందాడు. తర్వాత మరికొద్ది నెలల కల్లా మళ్ళీ శ్రీ జగన్నాథ స్వామి వారి ఉత్సవాలు వచ్చినాయి. మామూలు ప్రకారం పురుషోత్తముడు స్వామిని సేవించే దీక్షలో నిమగ్నమయ్యాడు. బంగారు పిడిమి గల ఒక చీపురు కట్ట ప్రభు చేతికి అందించాడు పూజారి. పురుషోత్తముడు అత్యంత భక్తితో స్వామివారి పాదాల వద్ద ఊడుస్తున్నాడు. ఆ సమయాన మంత్రి వచ్చి వినయంగా ప్రభు ఎదుట చేతులు కట్టుకు నిలబడ్డాడు. అతని వెంబడే సర్వాలంకరణ శోభితి అయిన ఒక లోకైక సుందరి పూలమాల చేత పట్టుకొని నిలబడింది.
మహారాజా, మన్నించాలి. ప్రభువుల ఆజ్ఞ పాటించవలసిన సమయం నాకు ఇప్పుడు దొరికింది. శ్రీవారి పాదధూళిని ఊడ్చి సేవించేవాడినే భర్తగా ఎంచుకున్నాను అని ప్రతిజ్ఞ పట్టి ఉన్నది ఈ రాజకుమారి. ఎక్కడ వెదిగినా అటువంటి యోగ్యుడు నాకు కనిపించలేదు కనుక ఈ కన్యను మళ్ళీ ఏలికకే అర్పించుకుంటున్నాను అని చెప్పి వెనక్కి తప్పుకున్నాడు బుద్ధికుశలుడైన మంత్రి. అప్పుడు కంచి రాజకుమారి భక్తితో ఆ పూలమాలని పురుషోత్తముడి మెడలో వేసింది. అకస్మాత్తుగా గుడివైపు నుండి పువ్వుల వాన కురిసింది. పురుషోత్తముడికి అమితాశ్చర్యం కలిగింది. తలవని తలంపుగా వెనకటి విషయాలు గప్పున గుర్తుకు వచ్చినాయి. ఇదంతా స్వామివారి మహిమే కదా అనుకుని పురుషోత్తముడు ఈ పెళ్లికి తన సమ్మతిని తెలిపాడు. అప్పుడే కాంచీరాజు కూడా విముక్తుడై అక్కడికి వచ్చాడు. పురుషోత్తముడికి కాంచీరాజు కుమార్తెకు ఒక శుభముహూర్తాన అత్యంత వైభవంగా వివాహం జరిగింది. ఈ విధంగా జరిగినందుకు రాజ్యంలో ప్రజలంతా అమితంగా సంతోషించారు. మంత్రి యొక్క బుద్ధి కుశలతకు ఆబాల గోపాలము ఎన్నేళ్ళో వినుతించారు. ధన్యుణ్ణి అయ్యాను అనుకున్నాడు కాంచీరాజు. నువ్వులు ఎలా తినాలి? సుబ్బిశెట్టి నువ్వులను ఎండబోసి 2 చేతులు లేనివాణ్ణి కాపలా ఉంచాడు. మొండి చేతులతో వాడు నువ్వులు తినలేడని, అయినా అరగంట ఆగి శెట్టి నువ్వులు చూడ్డానికొచ్చాడు. అవిటివాడు నువ్వులు తిన్నాడేమోనని అనుమానం వచ్చి, ఏంరా నువ్వులు తగ్గినట్టున్నాయి, నువ్వు తిన్నావు కదూ అని శెట్టి అడిగాడు. అవిటివాణ్ణి కదా, ఎలా తినగలను బాబు అని కాపలావాడు తన మొండి చేతులను చూపించాడు. ఆ మాత్రం నాకు తెలుసులేరా, మొండి చేయి తడి చేసుకుని దానికి నువ్వులు అద్దుకుని తినలేవా ఏం అన్నాడు శెట్టి. తను అలాంటి పని చేయలేదని అవిటివాడు తన తల్లి మీద, పెళ్ళం మీద, పిల్లల మీద ప్రమాణాలు చేశాడు. శెట్టి తృప్తిపడి వెళ్ళిపోయాడు. అవిటివాడికి నువ్వులు ఎలాలో తినాలో తెలిసిపోయింది. ఆ పద్ధతి అవలంబించి వాడు నువ్వులు తిననారంభించాడు. ఈ కథను రచించిన వారు కొల్లపల్లి ఈశ్వరరావు గారు.